కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. ఒంగోలు మండలం దశరాజుపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి శుద్ధి జల కేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మంచినీటి కోసం ఒంగోలు నగరం వెళ్లి 25 రూపాయలు వెచ్చించి బబుల్స్ కొనుగోలు చేసే కష్టాలను తీర్చడానికి ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ వారు అడిగిన వెంటనే సహకారం అందించడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ గవర్నర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు 25,000 కోట్లు వెచ్చించిన ఘనత రోటరీ సంస్థగా దక్కుతుందని, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గత 2 నెలలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఫండ్ దాత వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, ఆర్ శ్రీనివాసరావు, కామపల్లి శ్రీనివాసరావు, కొల్లూరు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణరావు, అంకమ్మ చౌదరి, టీడీపీ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జి హరినాథ్ బాబు, జి శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ₹8 కోట్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి గ్రామాల్లో మేము చేసినటువంటి కార్యక్రమాలు మచ్చుకొని చెప్తాను. దాదాపు 10,000 మంది అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది 2 సార్లు ఇవ్వాలి. ఒక్కొక్క ఇంజెక్షన్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 9,000 నుంచి 10,000 తీసుకునే దాన్ని మేము ₹1 తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాము. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చూసి తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఇటు మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ వాళ్లే చేస్తామని ముందుకొచ్చారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాం. ఒక అమ్మాయి ఒక ఇంటిలో క్యాన్సర్ బారిన పడిందంటే ఆ ఇల్లు మొత్తం క్షీణించిపోతుంది. ఒక అమ్మాయి ఒక ఇంటిలో చదువుకునిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఒక గట్టి నమ్మకం ఉన్నటువంటి సంస్థ రోటరీ సంస్థ. అందుకనే ప్రతి అమ్మాయికి, స్కూల్కి పోయే అమ్మాయికి, కాలేజీకి పోయే అమ్మాయికి నీకు నేను తోడుగా అంటూ ప్రతి అమ్మాయికి స్కూల్కి పోయేదానికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చాం. కొన్ని వేల సైకిళ్ళు ఇచ్చాం. అలాగే చిరు వ్యాపారులకు ప్రతిరోజు ఒక తోపుడు బండి కావాలంటే ₹100 బాడుకు కట్టాల్సినటువంటి సిస్టంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కూరగాయ పళ్ళు కానీ చెడిపోకుండా ఉండాలని, వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు ఈ రోజే 350 తోపుడు బండ్లు ఇచ్చాం చిలకలూరులో. అంటే ఒక చిలకలూరుపేటకే కాదు, ఏం రాంప్రసాద్ బాగుండావని మాత్రం అడగరు. మా ఊరికి అది చేస్తానవి అది చేయలేదే, మాకు సైకిల్ ఇస్తానవి ఇవ్వలేదని, పొరపాటును కూడా నువ్వు బాగుండావా అని మాత్రం అడగలేదు. ఆయనకి ఎంతసేపు అయినా రాత్రిలో తీసుకొస్తున్నారు, చెత్త వేస్తున్నారు, దానికి ఏమైనా చూడు, ఆడ మాకు సైకిల్ ఇస్తానో అది ఇస్తావా, ఇంకోటి ఇస్తావా, ఇటువంటివి ఆడతారు. అటువంటి
నిస్వార్థంగా ప్రజల కోసం చేస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధికి మనం ఎప్పుడు మేము కూడా మీకు తోడుగా ఉంటామని, మీకు ఎప్పుడు మీరు చేసే కార్యక్రమాల్లో మీ వెన్నంటి ఉంటామని మీకు ఇప్పుడు నేను చెప్పాను, ఒక వాటర్ ప్లాంట్ ఏదన్నా మన ఊరికి ఇస్తే మంచిదని చెప్తే వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు మాట్లాడుకొని వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈరోజు 1,75,000 రూపాయలు మన గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈరోజు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక షెడ్ కట్టి దాన్ని కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అందరికి ఇంకా నీళ్ళు అనేది, తాగటానికి నీళ్ళు అనేది కూడా మన గ్రామానికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక పరిష్కారం దొరికిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇందాక ప్రభాకర్ కూడా చెప్పాను, మన పల్లెకి కూడా అందరూ కూడా చిన్న గ్రామం మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా క్యాన్లు తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ మంచినీళ్ళు ఇవ్వని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికి ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు రోటరీ క్లబ్ ఒక మంచి ఇప్పటిదాకా మన రాంప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళు సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు రోటరీ క్లబ్ నుంచి అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా తోపుడు బళ్ళు కానీ, ఇట్లాంటి వాటర్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా వీల్ చైర్స్ కానీ, ఇలాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకి సంబంధించింది ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కూడా క్లబ్కి, రోటరీ క్లబ్ కూడా ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంత కమిటీ, ఇంత మెంబర్స్ ఉండేటప్పుడు ఏది చేస్తే మనకి ఒక మంచి పేరు అట్లా వచ్చే విధంగా ఉంటుంది అనేది కూడా చూసుకొని చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను పోయినసారి అప్పుడు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా 2 ప్లాంట్లు ఆ రోజు రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇప్పటికీ అది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 2 ఏరియాల్లో ఆ రోజుల్లో పెట్టించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మంచి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మన రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మంచి చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. ఎందుకంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, పరిస్థితులు బాగలేవు. ఎందుకంటే మనకి 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. మన నియోజకవర్గంలో 2,600 కోట్ల రూపాయలతో పనిచేశాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా జనాలు ఒక ఓటు అని చెప్పి ఒక అసమర్థుడికి ఆ రోజు గెలిపించడం జరిగింది. గెలిపించిన 5 సంవత్సరాల్లో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతని పాటికి అతను ఇంట్లో కూర్చొని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈరోజు దానికి ఒక పక్క వడ్డీలు అవి కడతా 1,00,000 కోట్ల పైన ఈరోజు వడ్డీలు కట్టారు. ఈరోజు పథకాలు కూడా మనం సూపర్ 6లో ఏదైతే మనం పెన్షన్స్ కానీ, అదేవిధంగా అమ్మ ఒడి కానీ, నిన్నే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఇయటం కానీ, ఇలాంటివన్నీ కూడా సూపర్ 6 పథకాల మీద దగ్గర 85,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే పథకాలకి అందరూ కూడా చూసుకుంటా వెళ్ళేటప్పుడు కొంత అభివృద్ధిలో ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మనం ఈరోజు ఉండే పరిస్థితిలో ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అయినా కూడా కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అన్నీ కూడా చేసుకొని ముందుకు వస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒంగోలు నుంచి మన గవర్నమెంట్ రాగానే మీకు ఆ రోజు అందరూ మన వాళ్ళంతా కూడా వచ్చి రోడ్డు లేదని చెప్పేసి మన నాయుడు గారు కానీ వాళ్ళ అన్న కానీ మన వాళ్ళందరూ కూడా అడిగిన తర్వాత ఇమీడియట్గా రోడ్డు వేసాం. ఈరోజు ఆ రోడ్లో 10 నిమిషాల్లో మనం ఒంగోలు వెళ్తున్నాం. మీకు ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా శ్రీనివాస థియేటర్ మీదుగా కూడా తొందరలోనే అది కూడా రోడ్డు మొదలు పెడతాం. డబల్ రోడ్డు వేస్తే ఇంకా మనకు టౌన్లో తిరిగి వెళ్లకుండా మీకు నేరుగా వెళ్ళేటట్టుగా కూడా టౌన్లోకి అది కూడా యాక్సెస్ ఉండేటట్టుగా దాన్ని కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. రోడ్లు వేసాం, ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. దగ్గర 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు ఇంకా అనేక మనకు కార్యక్రమాలు కూడా మన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చెప్పిన ఒకటి మనం చేసుకొని వెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన జడ్పీ నిధుల నుంచి కూడా 34 లక్షల చెరువులకి దీనికి కూడా శాంక్షన్ చేయించాను. ఒకసారి 5 లక్షలు 10 లక్షలు పెడితే దానికి ఎవరు చేసుకోకుండా దాన్ని మళ్ళీ వెనకపోతే దాన్ని మళ్ళా పెట్టి దాన్ని కూడా చేయించాం. మీరు కూడా పిలిచారంట, అంటే అది కూడా ఎప్పుడు శాంక్షన్ చేసాం, ఎప్పుడో చేసి కూడా మార్చిలో చేసాం, 25లో చేస్తే ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం తర్వాత మన వాళ్ళు ఇప్పుడు చేయటం జరుగుతూ ఉంది.
కాబట్టి అలాంటివన్నీ కూడా నాకు నోటీస్కి వచ్చింది. గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అందరిని కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. నేను అడిగేది ఒకటే, మనం యూనిటీగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనందరం కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అందరికీ ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. మీరేంటంటే ఉండేది 20 మంది ఇక్కడ ఉంటారు, పల్లెల్లో ఉంటారు, సగం మంది ఒంగోలులో ఉంటారు. అందరు ఇంటింటికి అందరు నాయకులే, ప్రతి ఇంటికి నాయకుడే. ఏం చేస్తాం? వాళ్ళ నాయకులు అనే వాళ్ళు ఐక్యత కూర్చొని మన గ్రామానికి ఏం కావాలరా, మనం ఏం చేద్దాంరా అనేది ఒక పక్క మనం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాకు కూడా ఎక్కువ చేయాలి, మనం ఏదో ఒకటి చేస్తే గ్రామం ఇంకా హ్యాపీగా ఉంటారు, అందరూ బాగుంటారని మనం చూస్తాం. ఒక ఆ ఇంట్లో నాయకుడేమో ఇది కాదంటాడు, ఈ ఇంట్లో నాయకుడేమో ఇది పెట్టాలంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అనేది మనం రాకూడదు. ఇప్పుడు ఎవరికైనా కూడా వ్యక్తిగత అనేది మనకు మంచిది కాదు. మన గ్రామం, మనది, మన ఇల్లు, మన ఊరు అనేది ఎప్పుడైతే మన అందరిలోకి వస్తుందో అప్పుడు ఊరు బాగుపడుతుంది. అంతేగాని అతను చేసేది ఏంది, అతను చేయకుండా ఉండాలి, మేం చేయాలి, నేను చెప్పి చేయించాలి, అట్లా ఒకరికి ఒకరు పొందడం వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. అందరూ పెద్దోళ్ళే, అందరూ మళ్ళీ వ్యాపారాలు చేసేవాళ్ళు, అందరూ ఒంగోలులో పొద్దున్న ఒంగోలు పోతారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఊరికి వచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఐక్యమైతంగా ఉండండి. ఏం కావాలో చెప్పండి, అన్నీ కూడా మనం చేయడానికి మేము ముందున్నాం. తప్పకుండా నా వంతు నేను చేస్తాం అనేది కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకొని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం కూడా డీజేఆర్ ట్రస్ట్, మా పిల్లలు అది డీజేఆర్ ట్రస్ట్ అని ఒకటి పెట్టేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మేము ఒక 200 మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం. ప్రతి సంవత్సరం 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 6th క్లాస్లో టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. 6thలో వాళ్ళు ఎవరైతే ట్రస్ట్లో టాలెంట్ ఎగ్జామ్లో వాళ్ళకి మెరిట్లో వస్తారో దాంట్లో వచ్చిన వాళ్ళకి 10th వరకు ఈ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా చదివిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇయర్, పోయిన సంవత్సరం మొదలు పెట్టాను చదివించేది, దాన్ని ఈ ఇయర్ మళ్ళీ ఇయ్యాలే టాలెంట్ ఎగ్జామ్ పెట్టారు. దాన్ని కూడా చూసుకొని నేను వస్తా ఉన్నా. దగ్గర 1600 మంది ఆ టాలెంట్ ఎగ్జామ్కి పిల్లలు వచ్చారు. దాంట్లో మెరిట్ ఉండే వాళ్ళకి 100 మందికి రేపు 29 ఆ ఎగ్జామ్ని రిజల్ట్ వస్తే 100 మందిని ఫ్రీగా చదివిస్తున్నాం. అంటే 200 మంది. రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక 100 మంది. అట్లా ప్రతి ఇయర్ 100 మందిని తీసుకొని 10th క్లాస్ వరకు వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఈ 500 మందిని చూసుకునే బాధ్యతగా ఈ డీజేఆర్ ట్రస్ట్ చేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అలాంటి పెట్టి ఆ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దాంతోపాటు తోపుడు బళ్ళు ఇచ్చాం, మెడికల్ మన వీల్ చైర్స్ ట్రస్ట్ ద్వారా ఇచ్చాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ పెట్టాం. అదేవిధంగా గొడుగులు పేదవాళ్ళు ఇక్కడ ఎవరైతే చెప్పులు కొట్టుకుంటా ఇట్లా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు 100 మొన్న ఇవన్నీ కూడా గొడుగులు ఇచ్చాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయని. అదేవిధంగా ఒకేసారి 25 చలివేంద్రాలు పెట్టేసి అన్ని విధాలుగా కూడా ఎండల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి మజ్జిగ, మంచినీళ్ళు ఇచ్చింది కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా ఒంగోలులో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా సాయంత్రం దాకా వాళ్ళందరికీ కూడా మజ్జిగ ఎన్నిటిని కూడా చేసాం. ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే ముందుకెళ్లే విధంగా మా వంతు నేను కృషి చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియటానికి ఇవన్నీ కూడా నేను చెప్పానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా గ్రామాన్ని డెవలప్ చేసేటట్టు, అందులో ఇప్పుడు సర్చ్ జరుగుతూ ఉంది, ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా మన బూత్ ప్రెసిడెంట్ ఎవరున్నారో బూత్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా కమిటీ మెంబర్స్ కానీ అందరూ ఉన్నాం కాబట్టి అది రోజు కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో
కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. డాక్టర్ ఎస్ సుజిని, ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592